ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మామూలుగా మన రోజువారి జీవితంలో జరిగే కాకుండా ఏమన్నా మనం వింతగా చూసినాం అనుకోండి, ఆ వీడియోలు అయితే మస్తు వైరల్ అవుతూ ఉంటాయి కదా. మనం కూడా వీటిని చూసి పక్కపక్క నవ్వుకుంటూనే ఉంటాము. ఇట్లాంటి వీడియోలు ఖచ్చితంగా రోజు మన కళ్ళ పడుతూనే ఉంటాయి. అట్లాంటి ఒక వింత వీడియో అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో జరిగిందనమాట. ఇది ఏం లేదు, నేను మంచిగా చెప్తా. ఏం లేదు, ఆ వీడియోలో ఏమున్నదంటే జర పక్క పొంటి ఒక యాక్టివా ఉన్నది, స్కూటీ గదే బండుల్లా. ఆ బండి పక్కకు పార్క్ చేసి ఉన్నది. మెల్లిగా అక్కడి నుంచి ఒక ఎద్దు నడుచుకుంటూ వస్తున్నది అనమాట. నడుచుకుంటూ వస్తూ మరి దానికి ఏమనిపించిందో ఏందో అర్థం కాలేదు. ఎద్దుని చూసి తెల్ల ఉన్నది, మంచిగా ఉన్నది అనుకున్నదో ఏమనుకున్నదో కానీ దాన్ని ఒకటేసారి ఇట్లా పట్టుకొని మరి నడిపి యుద్ధం అనుకొని నిజంగానే దాని మీద ఎక్కి నడుపుకుంటా కొద్ది దూరం పోయి దానికి మరి కంట్రోల్ కదా. ఇక ఫస్ట్ టైం కదా, ఇక మీరైనా నేనైనా ఫస్ట్ టైం బండి నడిపితే ఎట్లుంటుంది, పడతామా? కంట్రోల్ కాదు కదా. ఇక దానికి కూడా అట్లనే కంట్రోల్ కాకుండా కొద్ది దూరం కాగానే కింద పడ్డది. ఇక అది అక్కడ ఉన్నోళ్ళు షూట్ చేసి మస్తు నవ్వుకొని షూట్ చేసి మనకి ఇట్లా సోషల్ మీడియాలో పెడితే మస్తు పొట్టు తిప్పుతున్నారు ఈ వీడియోని అయితే. అట్లనే చూసిన వాళ్ళు అయితే మస్తు మంది కామెంట్లు చేస్తున్నారు. ఇక నాకేమనిపించింది చెప్పన్నా, ఇక అది చూసి ఇట్లనే ఎద్దు నడుచుకుంటూ పోతూ ఉంటాయి, జంతువులు ఏవైనా నడుచుకుంటూనే పోతూ ఉంటాయి. ఇక మనం అంటే మనకు నడుచుడు శాత కాదా, మనకు నడుచుడు శాత కాక బండ్లు కొనుక్కొని లైసెన్సులు తీసుకొని నడుపుకుంటూ పోతాం. ఇక మనకు కాళ్ళ నొప్పులు ఉంటాయి. కానీ వీటికి పాపం కాళ్ళ నొప్పులు ఉంటాయి కదా, మరి కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అని చెప్పి ఏమన్నా బండి గిట్లా కొనుక్కొని నడుచుకుంటా కాకుండా ఇట్లా బండి మీద పోతా అనుకున్నదో ఏమో. అందుకే డ్రైవింగ్ నేర్చుకుందామని చెప్పి గట్లా పోయిందని నాకు అనిపించింది. మరి ఈ వీడియో చూస్తే మీకేమనిపించింది అనేది కామెంట్లో చెప్పురి మాకు సరేనా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.